హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ బటర్ కర్రీ చేస్తున్నాను విత్ గ్రేవీతో. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక ఇంతకుముందు చూపించినా కదా, అవైతే ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేసిన నేను ఆయిల్ వేసిన, ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసిన. దాంట్లో మిర్చీలు, మసాలా అయితే ఏవే, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి అవి వేసుకొని, కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే బౌన్కి అంటుకపోయినట్లుగా అవుతుంది. అందుకని ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాలని నేను వీడియోను ఫాస్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసి టమాటోస్ని మిక్సర్ పట్టి ఇందులో వేసుకోవాలి. దాన్ని వేసి మీకు సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ కుడక పొడి కూడా వేసి, ఇప్పుడు మిక్సర్ పట్టినాం కదా టమాటోల్ని, అందులో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇందులో పోసుకుంటే ఇట్లా గ్రేవీ లాగా తయారవుతుంది. నెక్స్ట్ పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని, మసాలా, మన నాన్ వెజ్కి యూజ్ చేసే మసాలా ఏదైనా సరే, మనం చికెన్ మసాలా కానీ ఏదైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా దినుసులతోనైనా వేసుకోండి, బయటకించి కొనుక్కున్నదైనా వేసుకోండి. ఆ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని, మనం ఎగ్స్ని ఇట్లా బాయిల్ చేసుకొని దానికి ఘాట్లు పెట్టుకొని చాకుతోటి ఇందులో వేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని బటర్ వేసుకోవాలి. నేనైతే ఒక బటర్ తీసుకున్నాను. ఇట్లా వేరే దగ్గర బటర్ అయితే కట్ చేసి వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఆ బటర్ కరిగిపోద్ది. తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసుకొని కలుపుకోండి. అంతే, సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి.